టాలీవుడ్లో రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. రీసెంట్గా క్లాసిక్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచే అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సందడి చేస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించారు. దిల్ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఓ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాలకి ఆఫర్ ఇచ్చాడట. అతని దగ్గర ఏదైనా మంచి కథ ఉంటే చెప్పాలని కోరాడట. ప్రస్తుతం ఈ టాపిక్ సినీ సర్కిట్స్లో చక్కర్లు కొడుతోంది. గోదావరి బ్యాక్డ్రాప్లో ఏదైనా కథ ఉంటే చెప్పాలంటూ ఆ యంగ్ హీరో శ్రీకాంత్ను కోరాడట. దీంతో ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు మేజర్ అసెట్గా బీజిఎం నిలిచిందని చెప్పాలి. సామ్ సిఎస్ చేసిన మ్యూజిక్కు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు మరోసారి తన బీజిఎం వర్క్తో ఆకట్టుకునేందుకు సామ్ సిఎస్ రెడీ అవుతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాక్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు బీజిఎం అందించేందుకు సామ్ సిఎస్ తాజాగా జాయిన్ అయినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. జాక్లో ఛాన్స్ రావడంపై సామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ చిత్రానికి సామ్ ఎలాంటి బీజిఎం అందిస్తాడో చూడాలి. ఈ సినిమాని ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ డ్రామా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా చూడని భారీ ఫ్లాప్ని చూడాల్సి వచ్చింది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీకి కూడా వచ్చేసింది. సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. కానీ హిందీ వర్షన్ మాత్రం G5లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు వర్షన్ ఓటీటీలో వచ్చాక బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీలో వచ్చాక కనీసం ఊసేలేదని చెప్పాలి. మామూలుగా ఓ సౌత్ సినిమాకి హిందీ ఆడియన్స్లో మినిమం రెస్పాన్స్ ఓటీటీలో ఉంటుంది. కానీ అనూహ్యంగా గేమ్ చేంజర్కి కనీస రెస్పాన్స్ కూడా రాలేదు. దీంతో హిందీ వెర్షన్లో గేమ్ చేంజర్ ఫ్లాప్ అనే అనుకోవచ్చు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన సినిమా తండేల్. నాగ చైతన్య కెరీర్లోనే భారీ హైప్ని అందుకున్న సినిమా ఇదే కాగా దీనికి ముందు సరైన హిట్ లేనప్పటికీ సాలిడ్ కంబ్యాక్ని ఈ చిత్రంతో అందుకున్నాడు. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీలో కూడా విడుదలైంది. టాప్ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అక్కడ కూడా అదరగొడుతోంది. మార్చ్ 7 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఇండియా వైడ్గా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో నిలిచింది. దీంతో నాగ చైతన్య కంబ్యాక్ మూవీ అయిన ఈ తండేల్ ఓటీటీలో కూడా అదిరిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి సందడి చిత్రంతో హీరోగా హిట్ కొట్టి తన మార్కు వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్లో చేస్తున్నాడు రోషన్. ఈ సినిమాను ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రియాంక దత్, జీకే మోహన్, జమినీ కిరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి వీడియో గ్లింప్స్ను రోషన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్లో రోషన్ సరికొత్త మేకోవర్తో కనిపిస్తున్నాడు. ఫుట్బాల్ నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 90ల కాలం నాటి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం మేజర్ అసెట్గా నిలవనున్నట్లు ఈ గ్లింప్స్ చెబుతోంది.